నమస్తే, నా పేరు తలపనేని శ్రీనివాసులు. మాది రాజంపేట పూజవారిపల్లి గ్రామము. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, ఇక్కడ 397 సర్వే నెంబర్లో మా మేనత్త గారైన చెంగమ్మకి 60 సెంట్లు స్థలం కొనిచ్చినాము. అప్పట్లో మీ ఉమ్మడి కుటుంబాలు మాయి ముగ్గురు వాళ్ళని కలిసి తీసుకొని స్థలము బాయి తీసుకొని గవర్నమెంట్ వాటర్ సర్వీస్ చేసేవాళ్ళు. ఆమె 1950లో చనిపోయింది. తర్వాత మేము అదే 2 కుటుంబాలు కలిసి కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఈ మధ్య వేరే పాలకేంద్రం వచ్చిన తర్వాత పాలకేంద్రం వాళ్ళు ఆక్రమించుకోవాలంటే మా 2 కుటుంబాలు కలిసి మా చిన్నాయన అయినటువంటి తలపనేని పెద్దగా చేసి ఆయన కొంచెం చట్టాలు తీసుంటాయి కాబట్టి పాలకేంద్రానికి పోకుండా ఆపమనంటే ఆయన పోయి హైకోర్టు నుంచి తీసుకొని ఆయన పేరుతో వచ్చిందనేసి ఆయన పాజిటివ్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ మేము అది తప్పు పాలకేంద్రం కానీ అంటే భద్రంది కానీ అంటే ఆర్టీఓ గారు దాన్ని రద్దు చేశారు. తదనంతరం ఆయన రద్దించిన తర్వాత వాళ్ళు సంబంధించిన వారసులు వచ్చి ఇది మాదేను అని చెప్పి చేస్తా ఉంటే నేను కేసు వేసుకున్నాను. ఆ కేసు నెంబర్ కూడా ఓఎస్ నెంబర్ 175. తర్వాత అది సత్రం కొడతా ఉంటే అప్పట్లో ఉన్నటువంటి పోలీసు వారు కేసు కూడా తీసుకోలేదు. ఆ సత్రానికి సంబంధించిన రాళ్లు సమాధులన్నీ ఇప్పటికే ఇలాగున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కేసు నడుస్తుంది. రేపు నెల జూలై 25 వాయిదా కూడా ఉంది. ఇప్పుడు ఈ వేమన సతీష్ అనే వ్యక్తి రిజిస్టర్ చేయించుకున్నాడు దాన్ని. అది ఫేక్ డాక్యుమెంట్ నెంబర్ పెట్టి 397/1-2 చేసినారు. అసలు సత్రం అనే దాన్ని ఎలా సబ్ డివిజన్ చేశారు అది రెవెన్యూ వారికి తెలియాలి. కావున ఇది నిలిపేసి మేమందరం కలిసి ఉమ్మడిగా ఏదైనా ట్రస్ట్ గా లేదా మళ్ళీ తదనంతరం పరిమాణాలు మేము పరిష్కారం చేసుకుంటాం కూర్చొని మాకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము. ప్లస్ ఏమంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ లో కూడా ఇలా ఏంటంటే ఒకసారి దృష్టి పెట్టాలా రెవెన్యూ వారి పైన అని చెప్పి మేము ఆశిస్తున్నాం.